నా లైఫ్లో నాకు నిజంగా ధన్యకరమైన అనుభవాలు ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవటం. అంతటితో ఆగిపోకుండా నేను దేవుని సన్నిధిలో వినబడే మాటలు, గ్రంథంలో చెప్పబడే మాటల్ని సీరియస్గా తీసుకున్నాను సోదరా. అవేదో ఆలాటోలా మాటల్లాగా, ఏదో పాస్టర్లు ఏదో 4 ముక్కలు ఉదర పోషణం బహుకృత వేషం అని పబ్బం గడుపుకోవడానికి చెప్పే 4 చిల్లర మాటల్లాగా తీసుకోలా. అవి నా ఆత్మను రక్షించడానికి దేవుడే పలుకుతున్న మాటలని తీసుకున్నా. దేవుని సముఖంలో ఇంకా రక్షణ కూడా పొందకముందు దేవుడు నాతో మాట్లాడి నాకు ఇచ్చిన వాగ్దానాలు కూడా గోడ మీద లేకపోతే పుస్తకంలో అక్షరాల్లా తీసుకోవాలా. అవి కూడా సీరియస్సే అని తీసుకున్నా, నమ్మా. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని గోడ మీద నాకు దేవుడు చూపించిన వాగ్దానంలోంచి నాతో మాట్లాడితే తపీమని ఆ వాగ్దానం పట్టేసుకున్నా. నేను అది జరగదు అని నేను సందేహించలేదు బిడ్డ. నా తండ్రి ఇచ్చిన వాగ్దానం అదే, అక్షరాల నెరవేరుస్తాడు అని నమ్మా. ఆశ్చర్యం, అప్పటికి ఇంకా బాప్తీసం కూడా పొందలా, అప్పుడే వాగ్దానం ఇచ్చేశాడు. మీరు ఇంకోలా అనుకోకపోతే ఇది కూడా చెప్తా, ఇంకా బాప్తీసం కూడా పొందలా, అప్పుడే మరొక వాగ్దానం ఇచ్చాడు. నాకు గుర్తుంది, బైబిల్ చదువుతున్నా, చిన్నగా ఫ్యామిలీని, అమ్మని, నా భార్యని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని కూడా నాతో పాటు కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసి, యేసు ప్రభువా, చర్చిలో వాక్యంలోంచి నాతో మాట్లాడావుగా, నీ మాట వింటే హాయిగా ఉందయ్యా, చచ్చిపోవాలనుకున్న మాకు బతకాలనిపిస్తుంది. ఇదిగో మిగిలిన వాళ్ళు మారలేదు, మేము ముగ్గురం నీ ముందుకు వచ్చాం, మాతో మాట్లాడయ్యా, ఇంకొక్కసారి మాట్లాడయ్యా అని ప్రార్థన చేసి వాక్యం తీస్తే యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయంలోంచి మాట్లాడాడు. చూడు, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం తీసుకున్నాను. నాన్న కెమెరా ఉందా నాన్న? నానా తీసురా నాన్న, నేనేం రాసుకున్నానో చూడండి నాన్న. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాడు. ఇదిగో ఈ రెడ్ లెటర్స్ చూపించు నాన్న. నేను చదువుతున్నాను చూడండి. 2002లో నేను ప్రభువుని తెలుసుకున్న తరుణంలో ఆయన నాకు ఇచ్చిన జీవితకాల వాగ్దానం. కనబడుతుందా నాన్న? మీకు కనబడుతుందా? కదులుతుందా? క్లారిటీ ఉందా? 2002లో నేను ప్రభువుని తెలుసుకున్న తరుణంలో, తెలుసుకున్న తరువాత ఆయన నాకు ఇచ్చిన జీవితకాల వాగ్దానం. ఎందుకు ఇలా రాసుకున్నాను తెలుసా? నాకు విశ్వాసం, నాకు డౌట్ లేదు. నాన్న మాట్లాడాడంటే భూమి తల్లక్రిందులైనా సూర్యచంద్రాదులు ఎదురు తప్పినా ఆయన మాట అచ్చైన పొల్లైన తప్పిపోదు. ఆయన వాగ్దానం మీద నాకున్న విశ్వాసం నేను సీరియస్గా తీసుకున్నా. ఏదో గోళ్ళ మీద కనపడుతుంటే పుస్తకాల్లో రాస్తారులే అన్నట్టు తీసుకోవాలా. ఏదో చెబుతుంటారు వాళ్ళు పబ్బం గడుపుకోవటానికి. అక్కడ ఏముందో చూడు. మరియు ప్రభు అయిన యెహోవా
ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి తీసి నేను తీసి దాన్ని నాటుదును, పైగానున్న దాని శాఖల్లో లేత దాన్ని తుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు, శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చెదను. ఈ వాగ్దానం ఆనాడు నాకు ఇచ్చాడు, ఇంకా బాప్తీసం కూడా పొందలా. ఇదేందో ఆనాడు నాకు అర్థం కాల. నాకు ఒకటే అర్థమైంది, పచ్చని చెట్టును ఎండిపోయేటట్టు ఎండిన చెట్టును పచ్చని దానిగా చేస్తాను అన్నాడుగా, ఇక మన జీవితం బాగుపడేది పచ్చబడతాంలే అన్నట్టు పోయా. జూనియర్ కదా మనకేం తెలుసు. ఏదో మొత్తానికి ఎండిపోయిన మన బ్రతుకుల్ని పచ్చగా చిగురించేటట్టు చేస్తానని మాట ఇచ్చాళ్లే నాయన, తండ్రి, ప్రభువా స్తోత్రం నాయన అనుకున్నా. కానీ ఆ పైన అసలైన విషయం ఉంది. ఒక లేత కొమ్మని తీసుకొచ్చి అత్యున్నత పర్వతం మీద దాన్ని నేను నాటుతాను, అది పెరిగి పెద్దదై గొప్పదై శాఖలు విడుస్తుంది, అనేక జాతుల చెట్లు ఆ పక్షులు వచ్చి దానిలో గూళ్ళు కట్టుకుంటాయి. అర్థమైందా? అంటే కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరనట్లు నేను నీ ద్వారా జరిగించే పరిచర్య జగద్విదితం చేస్తాను. నువ్వు నా సేవ చేస్తావు, పరిచర్య చేస్తావు. అది కూడా నువ్వు అనేవాడివి ఎవడో ఇప్పుడు ఎవడికి తెలియదు, కానీ లోకమంతటికి నువ్వెవడో తెలిసేటట్టు నేను చేస్తాను. అంతేకాదు, నీ ద్వారా సంఘమును మొదలు పెడతాను, కడతాను. ఆ సంఘము శాఖలు విడుస్తుంది, శాఖోపశాఖలై అనేక సంఘములుగా అనేక ప్రాంతాలకు వ్యాపించి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఆ సంఘాల్లో చేర్చబడతారు. అంత బలీయమైన పరిచర్య ఉంది. ఎన్ని పెట్టాడు చూడు అందులో. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడో చిలకలూరిపేట, దీనికే సరైన అడ్రస్ లేదు, అందులో నేనున్నది ఎంత. కానీ ఈరోజు చిలకలూరిపేట, శాలేమరాజు, తండ్రి సన్నిధి, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నా ప్రభువా, నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. సీరియస్గా తీసుకున్నాను కనుక రాసుకున్నాను. లేకపోతే అయ్యో తీస్తాం, వస్తాయి, అన్నీ అవుతాయి ఏంది అని వెళ్ళేవా? లేదు, మాట్లాడినవాడు ఆయన, మాట ఇచ్చినవాడు ఆయన. తట్టడప్పుల్లో ఉంటే వాగ్దానం తీస్తే ఇక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని వచ్చాను. పగలబడి నవ్వుకున్నా. ఉన్నప్పులు తీర్చు చాలు, నేను అప్పులు ఇచ్చేంత సీన్ నాకు లేదులే, కానీ ఉన్నప్పులు తీర్చు, పండగ చేసుకుంటా. ఏది అబ్రహాం, నీకు ఇస్సాకుని ఇస్తానాయా అని దేవుడు చెబుతుంటే, నీ సన్నిధిని ఇష్మాయిలందు బతకనిమ్ము నాయన్న, అంతే చాలు అన్నాడు కదా. అట్లా. కానీ
అమ్మ మాట ఇచ్చినోడు మామూలోడు కాదుగా. ఆ సంవత్సరమే పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఒక స్థిరమైన ఉపాధి నాకు ఇచ్చి 1000 రూపాయల డబ్బులు నా చేతిలో రన్ అయ్యేటట్టు చేసి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలకు కావలసినటువంటి ధనాన్ని అడుగుతుండే ఇవ్వటానికి నా దగ్గర ఎప్పుడూ సమృద్ధి ఉండేటట్టు చేశాడు. అసలు ఉన్న అప్పులు తీరకే సత్తంటే మళ్ళీ అప్పులు ఇచ్చేంత సీనా అది కదా వెటకారం. ఇప్పుడు ఉన్నవి తీరితే కదా మనం ఎదుటి అప్పులు ఇచ్చేది. అంటే అట్లా చేశాడు. ఒక కార్యం చేశాడు, ఒక్క అద్భుతం. నేను చెబుతున్నా, నువ్వు సంవత్సరాలుగా ఫీట్లు చేసేటువంటి సమస్యలకు ఒక్క చిన్న అద్భుతం చాలు, అడ్రస్ లేకుండా మారిపోద్ది దాని పరిస్థితి. పోయింది అడ్రస్ లేకుండా. ఒక చిన్న కార్యం చేశాడు అంతే, అప్పులు మొత్తం ఒక దెబ్బలో పోయినాయి. అంతేనా? ఒక పక్క దానికి పరిష్కారం చూపించి నా చుట్టూ ఉన్న అక్కా చెల్లెళ్ళు వచ్చి, తమ్ముడా అప్పట్లో స్పందన, షేర్మూల సంస్థలు ఉన్నాయిగా, 6000 7,000 ఇస్తారు, వారానికి ఒకసారి కట్టాలా, రోజు కట్టాలా, వారానికి ఒకసారి కట్టుబడులు ఉంటాయిగా, 250 300 కట్టాలి కదా. ఒక అక్క వచ్చింది, నాయనా 100 ఉంది, 250 నువ్వు 150 నువ్వు ఇవ్వాల్సిందే, నేను 250 కట్టాలి, తీసుకోక కట్టుపో. ఇంకొక వచ్చి, దయా 150 ఉన్నాయి, 100 అయ్యా ఇస్తలేయా, నువ్వు పాపం కష్టపడుతున్నావు చూస్తున్నా, ఇస్తాలే అక్క పర్లేదు ఎన్నో తీసుకో. ఎందుకంటే ఇప్పుడు లాభం కానీ పెట్టుబడి కానీ మొత్తానికైతే జేబు నిండా డబ్బులు ఉంటున్నాయి. నాకు అది ఆశ్చర్యం. ఇంకొక అక్క వచ్చింది, అయ్యో 250 నువ్వు ఇవ్వాల్సిందే. బావగారు తాగి పండుకున్నాడు, మా బావ. ఈ బావలు ఏడొచ్చారా, తాగుబోతు బావలు. పర్లేదక్క తీసుకో, ఉన్నాయిగా తీసుకో అని ఇచ్చా. క్రీస్తు గురించిన మాటలు గాక క్రీస్తు ప్రేమని క్రియలో చూపా. అప్పుడు నేను చెప్పే మాటకు నా క్రియ తోడైనందున ఆ మాటకు వెయిట్ వచ్చింది. క్రియ లేని మాటలు వెయిట్ లేనివమ్మా, తేలిపోతాయి. అదే దానికి క్రియ కూడా జోడి అయిందనుకో, అప్పుడు నీ మాటకు వెయిట్ వచ్చింది. ఏమంటా, నేను సాయం చేయకుండా ఒట్టి ముచ్చట్లు చెబుతాను అనుకో, అక్క నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అనుకుంటున్నా అక్క, మరి ఒక 150 తగ్గిందయ్యా. 150 మన దగ్గర ఏడుంది అక్క, అయ్యా మళ్ళీ ఇస్తానయ్యా. అబ్బే భలే పని రా, నా దగ్గరే ఉండవాలే, నువ్వంటే నాకు ఇష్టం కానీ డబ్బులు మాత్రం. క్రియ వాళ్ళు ఇవ్వకపోని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవరికైనా పిడికిలి విప్పి ఇచ్చేటప్పుడు అది తిరిగి రావాలి వచ్చిద్దనే ఆశతో ఎప్పుడు ఇవ్వను. రాదు అనుకొని ఇస్తా. మళ్ళీ వసూలు చేయడానికి తిరిగింది కూడా లేదు. తమ్ముడా వింటున్నారా? అంతే. అందుకే మీకు కూడా అదే సలహా చెబుతా, నీ దగ్గర ఉంటే ఎదుటోళ్ళు బాధలో ఉన్నారు అనిపిస్తే అడ్డం ఉండి ఇప్పించొద్దు. నీ దగ్గర ఉన్నదేదో ఇవ్వు, ఇచ్చేటప్పుడు మళ్ళీ వచ్చిద్ది వసూలు చేసుకుందామని ఇవ్వద్దు. ఇవ్వకపోయినా పర్వాలేదులే, మీరు బాగుండండి చాలని ఇచ్చేసాయి అంతే. అంత సీన్ మాకు లేదులేయ్యా అంటారా? లేకపోతే ప్రార్థన చేయి. నేను చేశా. ఆ విధంగా ఒక పక్క క్రీస్తుని గురించి ప్రకటిస్తూ క్రీస్తు ప్రేమను చూపించడం చేత ఆ సమాజంలో షాలేము రాజు తమ్ముడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎప్పుడన్నా ఆపదాన్ని వెళితే ఖచ్చితంగా తనకున్నంతలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆ అబ్బాయి, ఏ అబ్బాయి? షాలేము రాజు అబ్బాయి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఉంచుకొని లేవు అనడు, డౌటే లేదు. అమ్మలు తల్లులు బిడ్డ మంచోడమ్మా, పాప ఉంటే ఇస్తాడమ్మయ్యా అనే సాక్ష్యం నా తండ్రి నాకు ఇచ్చాడు. అది సువార్తకు గొప్ప బలాన్ని ఇచ్చింది.
అట్లా పరిచర్య జరిగింది. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం నెరవేరిందా లేదా? అబ్బాయి చెప్పు అబ్బాయి, ఇప్పుడేం గట్టిగానే చెబుతావు. అక్కడ చిన్నగా పరిచర్య స్టార్ట్ అయిందని వాడు ఫోటోలు మొదలు పెట్టాడు. అది ఆ పాక, అది నేనున్న సమాజంలో ఆ పాక, తర్వాత మందిరం, తర్వాత రోడ్డు మీదకి వచ్చి అది పందిళ్ళలో ప్రార్థన, ఓకేనా? తర్వాత ఇక్కడ రావటం, ఇప్పుడు ఇది. ఓకే, దేవునికే మహిమ, ఇదంతా ఆయన కృప. ఓకేనా? 2 చేతులు చేసి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? హ్యాపీయేగా? ఒక్కబోతుంటే హ్యాపీ ఆడుంటుందిలే, ఏదో మొహమాటం కొద్దీ చెబుతున్నారట కదా. అయినా సరే పట్టించుకోదు. నేను చెప్పి వినండి నానా, నేను ఇంకా రక్షణ పొందక ముందే నా తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానాలను చూసి ఆశ్చర్యపోయి నమ్మా. అంతేకాదు, అసలు నేను ఇంకా పాపినై ఉండగానే ఆయన నాకు ఈ ప్రామిస్ చేస్తున్నాడేంటి? అది సరే, ఇంతకీ నన్ను ఏం చేయమంటున్నాడు? వాక్యం చదువుతుంటే మార్కు సువార్త 16 వచనాలు. మార్కు సువార్త 16 అధ్యాయము 15-16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అపోస్తల కార్యం 2:38. మీలో ప్రతివాడును మారు మనసు పొంది యేసునామములో బాప్తిస్మం పొందాలి. ఓ, మారు మనసు పొందాలా? ఇది సీరియస్ తీసుకున్నా. మారు మనసు 2 విషయాల్లో మారు మనసు. 1, రక్షింపలేని వాటిని ఆశ్రయించే విషయంలో మారు మనస్సు. అప్పటిదాకా ఈ స్వామి రక్షిస్తాడు, ఆ తల్లి రక్షించిద్ది, అయ్య రక్షిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఏం రక్షించిద్దని నాలాంటి జీవితాలు కలిగిన మనుషుల చుట్టూ తిరిగా కదా దేవుళ్ళని. మరి వాళ్ళు నా కోసం ఏం చేయలేదు. మరి వాళ్ళు నన్ను శిక్షించడానికి కానీ రక్షించడానికి కానీ యోగ్యత వాళ్ళకి లేదు. నన్ను శిక్షించాలంటే ముందు వాళ్ళు ఏ పాపం లేని వాళ్ళై ఉండాలి. మరి వాళ్ళకుందా అంత సీను? నేనెట్లా అరిషడ్ వర్గాలకు బానిసను, వాళ్ళు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యంలోనే అరిషడ్ వర్గాలు నాలో ఎలా పనిచేసినాయో నేను గతంలో మొక్కిన వాళ్ళలో కూడా అయ్యే పనిచేసినాయి. కాబట్టి నన్ను శిక్షించడానికి వాళ్ళకి హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకంటే 2 జైల్లో ఖైదీలు ఉన్నారు. ఒకడు అన్నాడు ఇంకొకటితో, రేయ్ నేను తలుచుకుంటే నిన్ను ఉరిదీస్తా అన్నాడు. నేను తలుచుకుంటే నీకు యావజ్జీవం వేస్తా అన్నాడు. ఎవరు? ఒక ఖైదీ ఇంకో ఖైదీతో. కుదిరిద్దా? సెంట్రీ వచ్చి కర్ర తీసుకొని ఆ కట్టడాలకు వేసి కొట్టి, రాయ్ ఏంట్రా గొడవ నడమే అన్నాడు. ఓకే సార్ అన్నారు ఇద్దరు. అంటే ఇద్దరు ఎక్కడున్నారు? 2 జైల్లోనే ఉన్నారు. జైల్లో తాను బందీ అయి ఉండి ఇంకొక బందీని భయపెట్టడం యుక్తమేనా? తామే పాపమునకు బందీలైపోయినటువంటి వ్యక్తులు పాపంలో ఉన్న నన్ను ఎలా విడిపిస్తారు? విడిపించలేరు. మరి పాపములో ఉన్నటువంటి వాణ్ణి విడిపించడానికి వాళ్ళకి అధికారం లేదు, శిక్షించడానికి అధికారం లేదు. శిక్షించినా రక్షించినా ఎవరికుందో తెలుసా? ఏ పాపము లేని పరిశుద్ధుడికి ఉంది. ఎందుకంటే వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళందరూ పిల్లలు పెద్దోళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చారు. ఆమెని యేసుప్రభు ముందు పడేశారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచరిస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమనుంది. నువ్వేమో నేను ప్రేమతో వచ్చాను, కనికరం చూపుతాను అంటున్నావు. మరి కనికరం చూపితే మోషే ధర్మశాస్త్రం మీరినట్టయింది. ధర్మశాస్త్రం నెరవేరిస్తే నీ కనికరం కుదరదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి రాళ్లతో కొట్టి చంపడానికి మేము వచ్చాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం బోధకుడా? ఆపేద్దామా? ఆపితే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు. అప్పుడు నువ్వెట్లా మెస్సియావి, నువ్వెట్లా రక్షకుడు, నువ్వెట్లా బోధకుడివి, నువ్వెట్లా రబ్బునివి?
అలాగని శిక్షించమంటే, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్నావే, ఆ కనికరం ఎలా చూపిస్తావో చూపించు అన్న. వాళ్ళకి తెలియదు జ్ఞానం అనే దానికి కేరాప్ అడ్రస్ ఆయనే. ఆయన దగ్గరకు వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారని వాళ్ళకి తెలీదు. ఆయన ఏమల్లా వ్యభిచారంలో పట్టబడిందా, అట్లయితే శిక్షార్హురాలే. అయితే ఎవరెవరిని శిక్షించాలి? ఏ పాపం చెయ్యనివాడు పాపిని శిక్షించాలి. తామే పాపులై ఉండి పాపులు పాపిని ఎలా శిక్షిస్తారు? కాబట్టి మీలో పాపము చెయ్యని వాడెవడో మొదటిగా రాయి వేయండి అన్నాడు అని రాస్తున్నాడు. ఒక్కళ్ళేడు ఆడ, ఒక్కళ్ళేడు. వేయండి, మొత్తం అడేయండి, రాళ్ళన్నీ వేయండి, అడేయండి, వేయండి. అదిగో పాపం చేయని పెద్ద మనుషులారా రాళ్ళేయండి, శిక్షించండి అంటే ఎవరికుంది అంత సీను? పొరపాటున నేనేం చేయలేదని వేసాడా, వాడు ఎక్కడెక్కడ ఏమేం గడ్డి తిన్నాడో మొత్తం చెబుతాడు. అంత సీన్ ఏనుకుంది. వద్దులే పర్లేదులే. అద్దిగా ఆమె వచ్చి ఆ పాపి అయిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది. ఒక తండ్రిలాగా అడ్డుపడి కాపాడాడు. చూశాడు, అడుగుతాడు, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా? అవ్వా నన్నెవరూ శిక్షించలేదయ్యా. అప్పుడు ఆయన అంటాడు, నేనును నిన్ను శిక్షించను గానీ ఇక నువ్వు వెళ్ళి పాపం చెయ్యకు అంటాడు. శిక్షించే హక్కు, రక్షించే హక్కు ఏ పాపము లేని పరిశుద్ధుడికే ఉంది. తామే పాపులై ఉన్న వాళ్ళకి శిక్షించే హక్కు లేదు, రక్షించే అధికారము లేదు. వాళ్ళకే రక్షకుడు అవసరం. నాకెలా రక్షకుడు అవసరమో, నేను గతంలో ఫాలో అయిన వాళ్ళకు కూడా రక్షకుడు అవసరం. అందుకే దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరని ఒక సందేశం మాట్లాడా. అందరికీ దిక్కు యేసయ్యే. ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహనీయుడు. ఇది నాకు అర్థమయ్యి ఇక రక్షింపలేని వాటిని ఆశ్రయించి వృధాగా రక్షకుడు ఎవరో తెలిసిందిగా. కాబట్టి అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమి అని వ్రేల్పు మోహరమున వారి నశ్వము గ్రక్కున విడవంగా వలయు గదరా సుమతి అన్నట్టుగా మొత్తాన్ని పక్కన పెట్టేసి, నేనేం తిట్టనో, దూషించలేదు, తృణీకరించనూ లేదు. ఈరోజు వరకు కూడా ఏనాడు దూషణ చేయాల. నేను ఎలా అరిషడ్ వర్గాలకు బానిసనో వారు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలే. నేను వారు ఈక్వల్ పొజిషన్లోనే ఉన్నాను తప్ప పరిపూర్ణత మా ఇద్దరిలో లేదని చెబుతాను నేను, అంతే. ఇక్కడ నేనేమన్నా మత దూషణ చేశానా? లేదు. వాళ్ళ పొజిషన్ ఏంటో చెప్తాను నేను, అంతే. దూషణ చేయ. నేను సైతాన్లన్నో, దయ్యాలన్నో, భూతాలన్నో పావ ఎందుకు? వాళ్ళు నా వంటి వ్యక్తులు, అప్పట్లో రాజ్యాలు నేలిన రాజులు, అంతవరకే. కానీ రక్షకుడు కాదు. రక్షకుడు దిగొచ్చాడు నీ కోసం, నా కోసం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపిని శిక్షించే హక్కు ఆయనకుంది, ఎందుకంటే ఆయన ఏ పాపం చేయాల. అలాగే పాపిని రక్షించే అధికారం కూడా ఆయనకుంది, ఎందుకంటే పాపుల పాపాల కోసం తన ప్రాణం పెట్టి వేళ చెల్లించి నిలబడ్డాడు. క్లియర్గా ఉందా? ఏమన్నా గలిబిలిగా ఉందా? అందరూ చెప్పండి. బాగా క్లియర్గా ఉందా? కొంచెం బాగా క్లియర్గా ఉందిగా? రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. బాగా కష్టపడి అర్థం చేసుకున్నట్టున్నారు. కాబట్టి
2 విషయాల్లో మారు మనసు. రక్షింపలేని వాటి నుంచి ఇక వాటిని పక్కన పెట్టి కంప్లీట్గా బైబిల్ తెచ్చుకొని ఇక యేసు ప్రభు ఒక్కడే నా దేవుడు. ఇంతకాలం ఫాలో అయ్యాను, చివరికి తెలుసుకున్నాను వాళ్ళు నా వంటి వారని. కాబట్టి వాళ్ళకి రక్షకుడు అవసరం, నాకు అవసరం. కనుక మరి వాళ్ళు తిరిగారో లేదో నాకైతే తెలీదు, నేనైతే రక్షకుని వైపు తిరగాలి. ఇక ఆయన నాకు చాలు అని, నాకు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు. కడుపు నిండా అన్నం పెడితే ఏమంటాం ఫైనల్గా? ఇంకా చాలమ్మా. ఆ యేసయ్య ఒక్కడు లైఫ్లోకి వచ్చాడు, ఇక చాలనిపించింది. కొడితే గట్టిగా. అంతకుముందు అట్ట కాదు. ఇటొకదానికి అటొకదానికి అటొకదానికి ఇటొకదానికి కనపడ్డదానికల్లా పోవటం, ఇంకా కొత్త కొత్త ఏమన్నా లైన్లోకి వస్తే వాటి దగ్గరికి పోవటం. మరి డిఫరెంట్ తృప్తి లేదు. అంటే ఏదో ఒక దానిలో ఉన్నా సరిపోయిందన్న తృప్తి లేదు. కానీ ఒక్కసారి యేసయ్య నాకు పరిచయం నా లైఫ్లోకి వచ్చాడు, ఏందో కడుపు నిండినట్టు అనిపించింది, ఇక చాలనిపించింది. మరొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక దాన్ని ఆశ్రయించాలన్నది. ఇప్పుడు అంతకుముందు నేను ఫాలో అయిన దానిలో శక్తి కోసం ఒకళ్ళని, జ్ఞానం కోసం ఒకళ్ళని, డబ్బుల కోసం ఒకళ్ళని, ఏమండి చదువు కోసం ఒకళ్ళని, బలం కోసం ఒకళ్ళని, ఫైటింగ్ కోసం ఒకళ్ళని, పెళ్లి కోసం ఒకళ్ళని, పెటాకుల కోసం ఒకళ్ళని, మోహం కోసం ఒకళ్ళని, దాహం కోసం ఒకళ్ళని. ఏమండి ఏంది అట్ట చూస్తారు? అంత దేని దాని సపరేటు. అవునా? పని కోసం ఒకళ్ళని, వ్యవసాయం కోసం ఒకళ్ళని, అవునా? ఆఖరికి చెంబులు తెప్పాలాలు కూడా వదిలిపెట్టలా. వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి మా ఇంట్లో కవ్వం మజ్జిగ చిలికే కవ్వం పెద్దది ఉంటుంది, అందులో మా అమ్మ వెన్నపూస వచ్చేదానికి చిలికిద్ది, తెప్పాళ్ళలో పెరిగేసి చిలికిద్ది, వెన్న వచ్చింది. ఆ కవ్వాన్ని కూడా వదిలిపెట్టలా. దానికి కూడా అట్లా చేశాం. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఇక అన్ని, ఇప్పుడు బలానికి ఒకళ్ళని, డబ్బుకి ఒకళ్ళని, చదువుకి ఒకళ్ళని, జ్ఞానానికి ఒకళ్ళని, ధైర్యానికి ఒకళ్ళని, వ్యవసాయానికి ఒకళ్ళని, పెళ్లికి ఒకళ్ళని, పెటాకులకు ఒకళ్ళని, మోహానికి ఒకళ్ళని, దాహానికి ఒకళ్ళని. అవసరంలా. ఆ ఒక్కడు సరిపోయాడు. అన్ని ఆయన యందే దొరికాయి. ఏమంటారు? మీకు సరిపోయాడా? ఇంకా వేరే ఐటమ్స్కి ఏమన్నా ఇంకొకళ్ళని చూద్దామా? లేదా? చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన, అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు నాకు చాలిన దేవుడివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అయిపోయింది నాన్న, అయిపోయింది. ఇంకా లెక్కేసుకోండి, ఒక 10-15 నిమిషాలు అంతే, ఇంకా ముగిస్తున్నా. సంతోషంగా 2 చేతులు స్తోత్రం చెప్పండి. అది
ఇంతమంది ఎదురు చూస్తున్నారు అన్నమాట ముగింపు కోసం. దొరికిపోయారు. ఎదురు చూస్తున్నారా ముగింపు కోసం? మరి 2 చేతులు గట్టిగా చెప్పారు, పర్లేదులే. సరిపోయాడా? శక్తికి, జ్ఞానానికి, ధైర్యానికి, సమృద్ధికి, ఆహారానికి, దాహానికి, సమస్తానికి ఆ ఒక్కడే సరిపోయాడు. చాలా అనిపించాడు. భూమి మీద జీవించడానికి మాదిరికి, చస్తే నిత్య జీవం చేర్చడానికి వారధికి, అన్నిటికీ ఆ ఒక్కడే. ఇంకా నాకేం డజన్లు గుంపులు అవసరంలా. కావాలనుకుంటే పెట్టుకోండి, మీ ఇష్టం. నాకైతే అన్ని యేసులోనే దొరికినాయి. మా ఊటలన్నీ నీ యందేనని వాద్యము వాయించి పాడెదను. ఓకేనా? పాటలు ఎక్కువైతే మళ్ళీ మాటలు పోతాయమ్మా. ఆపేస్తున్నాను. వాళ్ళు ఇలా అది అసలు సంగతి. కత్తి చల్లటి పెట్టచ్చు కదా, చల్లటి కాలిపోతున్నాయా? పాడతలే నాన్న, అయిపోయి నాకు చూద్దాంలే. ఈ మాటలు వినండి నాన్న, పోగొట్టుకోవద్దు. సో మారు మనసు ఎక్కడా? నెంబర్ 1, రక్షింపలేని వాటిని ఆశ్రయించిన దాని నుంచి ఇక మారు మనసు పొందాను, సీరియస్గా తీసుకున్నాను. 2వది, దేవునికి నచ్చని తప్పుడు పనుల నుంచి మారు మనసు. అంతమంది సిగరెట్లు తాగటం, కుర్రోళ్ళతో జలసాలు తిరగటం, మందు తాగటం, పిచ్చి చేష్టలన్నీ ఉన్నాయి. నేనేం పెద్ద ఫస్ట్ నుంచి ఏం పెద్ద అపర పరిశుద్ధుడేం కాదు. మనం కూడా జిలాకే చేసాం, జిలాకు పనులన్నీ చేసాం. అయితే మహానుభావుడు దర్శించిన తర్వాత, నానా అంతకుముందు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అంతకుముందు నీవు నన్ను ఎరగవు, ఇప్పుడు నీవు నన్ను ఎరిగినావు. నేను ఇతరులకు ఎలాగూ మాదిరినో నీవు కూడా అనేకులకు మాదిరివి. ఒకప్పుడు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు మీరైతే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి మీరు కూడా వెలుగు. నాన్న నువ్వు కూడా దీపం రా. గనుక ఆ చెడ్డ పనులు వదిలేసా నాన్న. ఇంకా నీ రేంజ్కి తగినవి కావాయి. నువ్వు నా బిడ్డవి, పరిశుద్ధుడివి, నా రక్తంతో నిన్ను కడగబోతున్నా. వదిలేసేవాడిని అంటే సిగరెట్లు ఈ చెడ్డ వ్యవహారం, దరిద్రం అంతా వదిలేసా. ఇదంతా వాళ్ళ వాయిదాల పద్ధతిలో కాదు. ఓన్లీ 4 వీక్స్, కేవలం 4 వారాల్లో ఈ కథ అంతా జరిగింది. అది కూడా మొదటి 2 వారాల్లోనే అయిపోయేది. కానీ వాళ్ళు బాప్తీసం ఇలా వాళ్ళు ఇచ్చేటప్పటికి నిలబట్టింది. నాకు మ్యాటర్ ముందే అర్థమైంది. ప్రభువులోకి వచ్చి వెతుక్కున్నా, ఆయన ఏం చెప్తున్నాడు, ఏం కోరుతున్నాడు, నేనేం చేయాలని మారు మనసు పొందా. ఇంకా ఆ చెడ్డ అలవాట్లన్నీ ఆ పూటతో క్లోజ్, మూసివేయబడ్డాయి నా హృదయంలో. వాటికి తలుపులు మూసేశాను. నా దేవుడు చెప్పిన పరిశుద్ధ నీతి క్రియలకు తలుపులు తెరిచాను. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కాదు, ఇన్స్టంట్గా మారిపోయాను. ఆయన కృప. ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు ఇస్తారా బాప్తీసం నా పాపాలు గడి. ఎందుకంటే చెప్పాడు, మారు మనసు పొంది బాప్తీసం పొంద. అలా ప్రతి మాట బాప్తీసం పొందా. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకో. ఇతరులకు నన్ను గూర్చి ప్రకటించు. ఆత్మల రక్షణ భారం కలిగి ఉండవు. అన్నిటికంటే ముందు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు. నా తర్వాతే ఏదైనా ఎవరైనా ఆ మెట్టుకురా. నా తండ్రి ఏ సంకేతాలు ఇచ్చాడో అవన్నీ ఫాలో అవటం మొదలుపెట్టా. ఆఖరికి నా కష్టార్జితంలోంచి దేవుని పరిచర్య కొరకు, దేవుని సన్నిధి ఆహారం కొరకు తీసే 10వ భాగము అంతకంటే మించి ఏదైనా సరే దేవుని కొరకు చేయడానికి దృష్టి కలిగి జాగ్రత్త పడ్డా. ఫ్యామిలీ మెంబర్ సరిగా మారలేదుగా, వాళ్ళు కొన్ని పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళు కూడా వార్నింగ్లు ఇచ్చి, కొన్ని ఎఫెక్ట్లు వాళ్ళు కూడా చూపించి, వాళ్ళని కూడా లైన్లో ఉంచి, ఈరోజు నాకు ఇచ్చే దానిలో, నా దేవుడు ఇచ్చే దానిలో 10వ భాగం నాకు సరిపోతుంది.
మిగిలిందంతా దేవుని కొరకు అన్నట్టుగా ఆనాడే తీర్మానం చేసుకున్న ఈనాడు అదే జరుగుతుంది. తినటానికి జానడు పొట్ట నింపడానికి అంత ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, నివసించేదానికి నిలవరమైనంత నివాసం, సేవ కొరకు సంచరించేదానికి ఒక వాహనం అన్నట్టు. ఇక అంతమించి అదనంగా ఎచ్చులుగా ఓవర్ యాక్షన్ ఎగస్టాల్లో ఏం లేదు. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అని లోకమెరిగిన నాకు ఎచ్చులేలా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం అసలు ఇప్పుడు ఏమంటారు, ఆ ఖరీదైన వస్త్రం వేసుకుంటేనే విలువ కాదు, చినిగిపోయింది వేసుకున్నా శాలేం రాజు అని అంటారు. అది చేశాడు ఆయన. వేసుకునే వస్త్రాన్ని బట్టి మనుషులు తెలియక ఒకవేళ విలువ ఇవ్వచ్చు, కానీ బ్రతికే బ్రతుకును బట్టి వచ్చే విలువ ఇంకా గొప్పదే. వేసుకున్న వస్త్రాన్ని బట్టి, ధరించిన నగను బట్టి వచ్చే విలువ కన్నా జీవించిన జీవితాన్ని, బ్రతికే బ్రతుకును బట్టి వచ్చే విలువ పర్మనెంట్, అది ఆశీర్వాదకరమైంది. అదే దృష్టిలో పెట్టుకున్నా, అలాగే బతకాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికీ అదే ప్రయాణంలో ఉన్నా. చిన్న చిన్నగా లోపాలున్నా ఎప్పటికప్పుడు ఒప్పుకొని, దిద్దుకొని, సరి చేసుకొని ఆయనకి ఇష్టంగా అడుగులు వేయటానికి ఈనాటికి కూడా కష్టపడతాను.